నమస్కారం. కార్తీక పౌర్ణమి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు దీపదానం చేయడం, స్నానం చేయడం, పూజలు చేయడం అన్ని అపారమైన పుణ్యఫలాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు 365 వత్తులు వెలిగించడం. ఇది ఎందుకు చేస్తారు? ఎలా చెయ్యాలి? ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుంది అని నమ్ముతారు. ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా ఈరోజు వెలిగించిన దీపాల వల్ల ఆ లోటు తీరిపోతుంది. భగవంతుని కృప ఎప్పుడూ మన ఇంటిలో నిలిచి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. 365 వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొవ్వొత్తితో అసలు వెలిగించకూడదు. ఈ వత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది. అలాగే ఇంటి యజమాని ఈ 365 వత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. 365 వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి. ఈ దీపారాధన ద్వారా పాపాలు తొలగి మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండుతాని నమ్మకముంది. దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించి జ్ఞానకాంతిని ఆహ్వానించడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.